ఏ కదా, ఏ ఫర్ యాపిల్. ఈమె ఎవరు తెలుసా? కొంచెం క్లోజ్అప్ గా వెళ్దాం. అందరూ కూడా రేపు ఇవి నేర్చుకొని రావాలే అంగన్వాడీ సెంటర్కి, ఓకేనా? ఇప్పుడు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన మిరియాల శ్రీలక్ష్మీదేవి నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరించి నడుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అంగన్వాడీ కేంద్రానికి రావడం మర్చిపోలేదు, పేద పిల్లలకు పాఠాలు చెప్పడం మానలేదు. ఇంకా ఎవరు పాలు తాగారు ఈరోజు? వెరీ గుడ్. అందరూ పొద్దున్న లేవగానే పళ్ళు తోమాలి, చక్కగా స్నానం చేయాలి. అవసరం అనిపిస్తేనే కారులో వెళ్తుంది, తక్కిన సమయంలో ఆటోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది జర్నీకి ఈ ఎమ్మెల్యే. శిరీష నిన్నటి వరకు ఓ సాధారణ గృహిణి, అంగన్వాడీ టీచర్, చాలీ జీతం 11,000తో పనిచేసే అతి సామాన్యురాలు. ఓ రోజు యువకులం పాదయాత్రలో లోకేష్ ని కలిసి రాజకీయాల్లో రావాలని ఉంది, అవకాశం కల్పిస్తారా అని నేరుగా అడిగిందంట. ఎందుకు అని లోకేష్ ప్రశ్నిస్తే అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పిందంట. లోకేష్ నవ్వి ఊరుకున్నారు, అందరూ మర్చిపోయారు. సీన్ కట్ చేస్తే వన్ ఫైన్ డే ఆమె తలుపు తట్టి బీఫామ్ ఆమె చేతులు పట్టింది టీడీపీ. ఆమె గెలిచింది. సింప్లిసిటీకి, డౌన్ టు ఎర్త్ కి మారు పేరు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈమెకి ఒక ఆదర్శం తీసుకోవాలి. ఇప్పటికీ ఆ పాత వృత్తిని వదులుకోకుండా ఇప్పటికీ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు మేడం. ఆమె ఎమ్మెల్యే ఇప్పుడు లేటెస్ట్గా. ఆమె ఎమ్మెల్యే కాకముందు అంగన్వాడీ టీచర్, ఇదే సెంటర్లో టీచర్గా పనిచేసింది ఆమె. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ పేదవాళ్లకు చదువు చెప్పడం ఆమెకు అంత ఇష్టం కాబట్టి వచ్చి ఇంకా ఆ చదువు చెప్పే కార్యక్రమంలో ఉన్నారు. ఇంకా చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు మీరు. ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కదా, ఈ అంగన్వాడీ టీచర్ పోస్ట్ వదిలేయచ్చు కదా, మళ్ళీ ఇంకా టీచింగ్ ఎందుకు చేస్తున్నారు? నాకు పెళ్ళైన తర్వాత బీఈడి అయిందండి. నాకు బీఈడి అయిన తర్వాత ఖాళీగా ఉండిపోయాను నేను. ఫస్టే నాకు అంగన్వాడీ జాబ్ వచ్చిందండి. పెళ్ళైన కొన్ని నెలలకి అంగన్వాడీ రావడం జరిగింది. సో నేను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఫస్ట్ నాకు ఒక ఉపాధి, ఒక సంపాదన కలిగింది అన్నదంటే ఈ అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం నుంచి. సో దీని నుంచే 8 సంవత్సరాలు నేను ఇలా ఈ స్థాయి వరకు వచ్చానంటే కేవలం ఈ అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం వల్లే. అందుకని దీన్ని నేను మర్చిపోలేకపోతా ఉన్నానండి. అందుకనే అప్పుడప్పుడు వచ్చి పిల్లలకి టీచ్ చేయాలి, మంచి విషయాలు చెప్పాలి, ఇంకా టీచర్స్ కి ఇంకా ఎలాంటి మోటివేషన్ అయినా ఇవ్వాలి అన్న ఆలోచన అయితే నాకు ఉంది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్ లేక సమస్యలు మీకు తెలుసు. పాపం వాళ్ళు చాలా సార్లు చూస్తూ ఉంటాము, వాళ్ళు కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉంటారు, లాఠీ చార్జ్, లాఠీలు పాపం వాళ్ళ వీపుల మీద ఎదుగుతూ ఉంటాయి, పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు, కేసులు నమోదు చేస్తుంటారు. ఈ సమస్యలందరికి పరిష్కారం చూపిస్తారా మీరు ఇప్పుడు? ఖచ్చితంగా చూపిస్తామండి. మన వాళ్ళైతే మెయిన్ గా ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటుందండి, ఆన్లైన్ వర్క్ చేసేసారు. ఇక్కడైతే ఎక్కువ 10th చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అప్పట్లో 10th కూడా చదువుకోకుండా 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఈ అంగన్వాడీ అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ బేసిక్ ఏంటంటే 10th వరకే వీళ్ళ క్వాలిఫికేషన్. చాలా మందికి ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి, ఒక 4-5 యాప్లు పెట్టేశారండి. ఇంగ్లీష్ లో ఉంటాయి, అవి చేయడం రాదు. వర్క్ చేయకపోతే సూపర్వైజర్ నుంచి, సిడిపో నుంచి ప్రెజర్ వస్తుంది, వాళ్ళకి పైనుంచి ప్రెజర్ వస్తుంది. ఈ ప్రెజర్ తట్టుకోలేక చాలా మంది కూడా హార్ట్ పేషెంట్లు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన పరిస్థితి. అవునండి, రికార్డ్స్ 12 రికార్డ్స్ ఉంటాయండి. వీళ్ళు టెన్షన్ కి పిల్లలకి పాఠాలే చెప్పుకోవాలా, వాళ్ళు వస్తే నేను రికార్డ్స్ టైం కి అప్పచెప్పలేకపోతే ఎటువంటి రిమార్క్ నా మీద రాసేస్తారో అనే టెన్షన్ కి చాలా ప్రెషర్ అనేది మాత్రం అంగన్వాడీ పడుతున్నారండి. మెయిన్ గా నేను బీఈడీ చదువుకొని నేనే వర్క్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వచ్చానంటే మీరు ఆలోచించాలి. నా రాజవొమ్మంగి మండలంలో చాలా మంది పెద్దవాళ్ళు చేయలేకపోతే ఆ వర్క్ అంతా నేను చేసేదాన్ని, తెలుసు కాబట్టి కొంచెం ఇంగ్లీష్ తెలుసు, కొంచెం యాప్స్ ఎలా వాడాలో తెలుసు, మిగతా వాళ్ళకి చెప్పి చేయించేదాన్ని. ఆ విధంగా ఉంటదండి ఇక్కడ పరిస్థితులు. వీళ్ళు చేసేదానికి జీతం సరిపోదు, సో జీతం పెంచమని వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్ అండి. తర్వాత యాప్ వర్క్ తగ్గించమని. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎలా అంటే సిగ్నల్ ఉండదండి, నెట్ ద్వారా చేయాల్సి ఉంటది ఏ యాప్ అయిన వర్క్. సో సిగ్నల్ ఉండాలంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి. 1 డేలో మీరు స్కూల్ తీసారా లేదా అన్నది పిల్లలకు ఫోటో తీసి సెండ్ చేయాలంటే సిగ్నల్ ఉండదు, ఆ రోజు ఆబ్సెంట్ పడిపోద్ది అక్కడ. మీరు స్కూల్ తీయలేదు మీకు మేము. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. మొత్తం స్టేట్ వైడ్ ఎంత మంది ఉంటారండి అంగన్వాడీ టీచర్లు? ఒక 2 లక్షల పైన ఉంటారండి టీచర్స్. అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎవరు బహుశా లేదనుకుంటా కదా? లేరండి, మీరే ఉన్నారు. నేనే ఉన్నాను. శిరీష గారు, మీరు ఊహించారా అంగన్వాడీ ఒక 3 నెలల క్రితం వరకు మీకు ఇక్కడ ఎమ్మెల్యే అవుతాను ఈ కాన్స్టిట్యున్సీ అని చెప్పి? లేదండి, అసలు నేను ఊహించలేదండి. శిరీష గారు, నేను చూశాను మీ ప్రమాణ స్వీకారము.
ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ కాన్ఫిడెంట్ ఎలా అనిపించింది, ఆ క్షణం ఎలా అనిపించింది మీరు వెళ్ళి కొంచెం ఉద్రేకత ఫీల్ అయ్యానండి నేనైతే. ఫస్ట్ టైం ఎప్పుడు కూడా చూడలేదు నేను, ఎప్పుడో టీవీలో చూడడం, అసెంబ్లీ అంటే గొడవలు కొట్లాడుకోవడం ఇలాగే ఉంటది, ఏంటి తలపోటు అనుకోలేదాన్ని. కానీ ఫస్ట్ టైం వెళ్ళాక కొంచెం షేక్ వచ్చింది. బట్ నాకు కొంచెం ధైర్యం ఎక్కువే, ఎంతమంది ఉన్నా నేను నా పని నేను చేసుకొని రాగలను. ఆ విధంగా ధైర్యంగా వెళ్ళానండి. నా మడుగు నేను చేసుకున్నాను. లాస్ట్కి వచ్చాక చిన్న బెరుకు భయం వచ్చింది, ఎందుకంటే అక్కడ స్పీకర్ గారు ఉన్నారా. సో అయినా నా మడుగు నేను కంప్లీట్ చేసుకుని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి, చాలా హ్యాపీ ఫీల్. మీ లైఫ్ లో మర్చిపోయిన క్షణాలు ఏంటంటే ఇదేనా? అవును సార్, ఇదే. మీరు గెలిచారని చెప్పి అనౌన్స్మెంట్ జరిగినప్పుడా లేకపోతే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు? గెలిచానన్నప్పుడు కూడా నేను నమ్మలేని పరిస్థితి, అసలు ఊహించని ఫీల్డ్. అందులోనూ నేను ఎమ్మెల్యే అన్నా కూడా నేను ఇంకా దాన్ని తీసుకోలేకపోతా ఉన్నాను. నార్మల్ ఫ్యామిలీ కదా, మన ఎమ్మెల్యే స్థాయి అంటే ఎంత గ్రేట్ అండి. ఈ రోజు మేము ఎప్పుడు ఆఫీసుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. మనం నార్మల్ ఫ్యామిలీస్ అంతా అంతే కదా, మన పని అయితే అవ్వాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే రావాలి, కూర్చొని చెట్ల కింద కూర్చొని నించొని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకొని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మన దగ్గరికి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేడం ఇది పరిస్థితి, మేడం 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 అంటా ఉన్నారు. నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నానండి నేనైతే. లోకేష్ గారిని కలిసామండి. ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం మేము మంగళగిరిలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు వెళ్ళి కలిసామండి. ఆ ఫోటోలు మేము మా హస్బెండ్ ఏం చేశారంటే ఆయన కలిసి బుక్ ఇచ్చి ఫేస్బుక్ లో పెట్టుకున్నారు. ఈ ఫొటోస్ ఈ అనంతబాబు ఏం చేశాడంటే ఇంకో పార్టీలో తిరుగుతా ఉన్నారు అనేసి సిడిఓ గారికి మా పీడీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మాయిని ఎలాగైనా మీరు సస్పెండ్ చేయాలి, లేకపోతే మీ మీద యాక్షన్ ఉంటుందని వాళ్ళని బెదిరించడం జరిగింది. స్వయంగా నేను చూసాను, విన్నాను కూడా, వాళ్ళు నాతో చెప్పిన విషయం. అయితే వాళ్ళు 2-3 మెమోలు ఇవ్వడం నాకు, మీరు తిరుగుతా ఉన్నారు, ఇంకో ఫొటోస్ వచ్చినాయి. ఆ రోజు హాలిడే ఏదో సండే ఏదో మొత్తానికి జరిగింది, మేము వెళ్ళి కలిసాం, బుక్ ఇచ్చాం, అంతవరకే. కానీ దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకొచ్చి అంగన్వాడీలో పార్టీలో తిరగొచ్చా, కండువులు వేసుకొని తిరుగుతా ఉన్నారు, ఇది అదని చేసి నన్ను చాలా బ్లేమ్ చేయడం జరిగింది. ఒక మండలంలో మీటింగ్ పెట్టి పీడీ గారు కూడా అందరి ముందు నన్ను తిట్టడం జరిగింది. నేను చెప్పాను, అది ఎవరు వైసీపీ కార్యకర్తలు కావాలని బ్లేమ్ చేస్తున్నారు, మా హస్బెండ్ టీడీపీలో ఉన్నారని. తిట్టడం అంటే పీడీ గారు నన్ను బెదిరించడం జరిగింది. ఇలా మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇలా చాలా మంది కూడా పార్టీలో తిరుగుతా ఉన్నారంట, అది కరెక్ట్ కాదు, మీరు ఉద్యోగాలు కరెక్ట్ గా చేసుకోండి, లేకపోతే మీ ఉద్యోగాలకే ముప్పు, పైనుంచి మీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి, మిమ్మల్ని సస్పెండ్ చేయమని వస్తుంది, కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇలా చేయకూడదు మీరు అని అందరినీ తిట్టడం, అందరినీ ఇలాగా చెప్పడం జరిగింది. సో మేము కలిసారండి. నాకు పైనుంచి ప్రెజర్ వచ్చిందమ్మా, నేను ఏం చేయలేని పరిస్థితి అని చెప్పారు ఆమె. నేను ఇంక పెద్ద ఆవిడ, నేనేం పట్టించుకోలేదు. ఓకే అమ్మా, కాకపోతే అంగన్వాడీలకి ఎప్పుడు సపోర్ట్ గా ఉండండి. అసలు మేము అలాంటి మెంటాలిటీ అయితే కాదండి. మెయిన్ గా అంగన్వాడీస్ అయితే అసలు అలా ఉండరు, అందరినీ కలుపుకొని. అంగన్వాడీ టీచర్లకు జీతాలు తక్కువ సార్, వాళ్ళ కోసం ఏం ఫైట్ చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తానండి. ఎంత శాలరీ? 11,500 ఇస్తున్నారండి ప్రెసెంట్. ఇదైతే వాళ్ళ వర్క్ సరిపోదు. అమ్మ మీరు చెప్పండి, మీరు ఇంతకుముందు ఏం చెప్పి పిలిచేవాళ్ళు శిరీష గారికి, ఎమ్మెల్యే గారికి? పెద్దవాళ్ళు అయితే అక్క అంటామండి, మాకన్నా చిన్నవాళ్ళు అయితే చెల్లి అని పిలుచుకుంటాం. మీరేమని పిలిచేవాళ్ళు? ఇప్పుడు ఏమని పిలుస్తారు? పెద్దదాన్ని శిరీష అని పిలిచేవాళ్ళు. ఎక్కువగా అంగన్వాడీలో ఉన్నప్పుడు అక్క చెల్లి అనే పిలుచుకుంటామండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఏ పోలీసు పిలిస్తే ఇష్టము? అక్కని పిలిస్తే ఇష్టమా, చెల్లి అని పిలిస్తే ఇష్టమా, ఎమ్మెల్యే గారు మేడం అంటే పిలుస్తాం? నేను ఎలా పిలిచినా అన్నిటికీ సిద్ధంగా ఉంటారండి. నాతో పాటు ఉద్యోగాలు చేశారు కాబట్టి చెల్లి అన్నా ఓకే అండి. ఇప్పుడు ఇంతే సింప్లిసిటీగా లైఫ్ ని లీడ్ చేస్తారా? ఖచ్చితంగా అండి. నేను ఇలాగే ఉంటానండి ఎప్పుడు కూడా. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే లైఫ్, ఇలాగే ఉంటాను నేను, ఏ మార్పు ఉండదు. అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఇక్కడ చాలా అలిగేషన్స్ ఉన్నాయి కదా, మైనింగ్ సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి. ఇక్కడ రంపచోడవరం ట్రైబల్ కాన్స్టిట్యున్సీ కానీ చాలా మంది కోట్లు గడిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఉంది కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ దీనికి అడ్డుకట్ట వేసి సవ్యంగా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఏం సమస్యలు ఉన్నాయో పరిష్కరించడానికి ప్రయత్నిస్తారా? ఖచ్చితంగా అండి. ఆల్రెడీ మేము చాలా మటుకు కట్ చేయడం జరిగింది. పాత వైసీపీ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అన్ని ఆపేసాము. దయచేసి ఆపేయండి. అన్ని మేము అంతా చేసుకున్న తర్వాత సవ్యంగా జరిగితేనే మేము ప్రతిదానికి పర్మిషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మేము న్యాయబద్ధంగానే వెళ్తామండి, అన్యాయంగా అయితే దేన్ని కూడా మేము సహించము. అనంతబాబు అంటే ఆయన మీకు బెదిరించవచ్చు కదా? అవునండి. ధైర్యంగా నిలబడతారా? నిలబడతామండి ఖచ్చితంగా. మేము ఎమ్మెల్యే టికెట్ గా నామినేషన్ వేసినప్పుడే చాలా బెదిరింపులు అనేవి మాకు రావడం జరిగిందండి. ఏమని చెప్పొచ్చింది? చాలా విత్డ్రా అయిపోండి, లేకపోతే ఇంకా మా ఆయన గారిని బాగా బెదిరించారు, మీకు ఇన్ని కోట్లు ఇస్తాం విత్డ్రా అయిపోండి.
ఎక్కడ మీ ఆయన పిలవండి, మీ ఆయన ఉన్నారా? ఉన్నారండి. ఏదో సినిమాలో ఏదో పాట ఉంది కదా, ఏదో ఎమ్మెల్యే అని చెప్పి ఏంటి ఆ పాట ఏంటి? యు ఆర్ మై ఎమ్మెల్యే సార్. యు ఆర్ మై ఎమ్మెల్యే అని చెప్పి ఆ పాట ఆఫ్టర్ రిజల్ట్ పాడుకున్నారు ఇంట్లో? సార్ నాకైతే ఎమ్మెల్యే అలా ఆశ ఉండేది కానండి. నా భార్యకి తీసుకొస్తానని కళలో కూడా ఊహించుకోలేదు. ఇప్పుడు టీచర్ అవుతాను అనుకుంటే ఉండేదండి. అందాక మనం జీవనం గడవడం కష్టం కదా, అందాక అంగన్వాడీ చెయ్యమ్మా అని రోజు మీటింగ్లు గట్టి వెళ్ళాలా, నువ్వేమో పార్టీ అని పార్టీ కోసం తిరుగుతా ఉన్నావు, అప్పులు చేసుకుంటూ తిరుగుతున్నావు, నాకేమో మీటింగ్లో గట్టి ఇబ్బంది అవుతుంది, వచ్చి 11,000కి మన అవసరం అంటావా అని అనేదండి. అంటే నేను అమ్మ మనకి బతకడం కష్టం కదా, మనకి వెనక ముందు ఎవరు లేరు, చాలా ఇబ్బందులు పడుతున్నాం, మనం కంగారు పడకు, భగవంతుడు ఏదో దారి చూపుతాడు, ఉద్యోగం ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది, నీకు ఏదో ఉద్యోగం జాయిన్ చేసుకుంటాను, నేను రాజకీయంగా తిరుగుతాను, అలాగనే అనుకునే వాళ్ళం. అది కాదు భాస్కర్, నాకు తెలియక అడుగుతాను, ఎమ్మెల్యే లాంటి టీవీలో చూస్తుంటే ఎప్పుడు చూడలేదు, అంతా బెంచ్ కార్లు ఇవన్నీ, మీ ఆవిడ ఏమో ఎమ్మెల్యే గారు ఆటోలు తిరుగుతున్నారు, మాకు తాతలు సంపాదించింది ఏం లేదు, సంపాదించింది. మళ్ళీ ఆమె ఇంట్లో ఉండకుండా ఇప్పుడు పార్ట్ టైం గా అంగన్వాడీ టీచర్ అంటుంది, ఇప్పుడు వద్దమ్మా ఇవి ఇంకా వద్దులే, కష్టాలన్నీ మనకి పోయినాయి, ఇంకా మనం బాగా సంపాదించుకుంటాం అనలేదా ఆమెతో? అంటే వారానికి ఒక్కసారైనా సరే నేను అంగన్వాడీ బిల్డింగ్ దగ్గరికి అలవాటు పడిపోయింది అంటారా? అవును సార్, అలవాటు అయింది. అంటే ఈ ఫీలింగ్స్ ఎలాగా ఇంట్లో వాళ్ళు ఎలా అనిపించింది శిరీష గారు అంతా? కానీ దేవుడు చాలా తక్కువ మందికి ఇస్తాడు ఈ అదృష్టం, మీకు ఇచ్చాడు. మీరు ఆ అభిమానాన్ని, ఆ ప్రేమను మీరు మీ సర్వీస్ ద్వారానే మీరు చాటుకోవాలి అంతే. ఎందుకంటే ఇది మిగతా వాళ్ళలాగా ఆ పేరు మీరు మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను మీకు. మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే చెప్పాలి, ఇదే మంచి పేరు సంపాదించుకోవాలా. చదువుకున్న అమ్మాయి కదా మీరు, ఏం చేస్తారు ఇంకా ఎలాగా ఇంకా ఏం చేస్తారు? ఇప్పుడు లోకేష్ టీమ్ లో ఉన్న వ్యక్తులు మీరు ఉన్నారు అని చెప్పి యాక్సెస్ కూడా బాగా ఇస్తున్నట్టున్నారు వాళ్ళు కూడా, ఆ టీం వాళ్ళు కూడా. ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు మీరు ఈ ఊరికి? కానీ ఇక్కడ ఎక్కువ నిరుద్యోగ యువత ఉన్నారండి, చదువుకొని డిఎస్సీలు డైట్లు అయిపోయి ఖాళీగా ఉన్నారు, ఈ ఉద్యోగాలు తీయక వలస వెళ్ళిపోతా ఉన్నారండి. అక్కడ ఇచ్చి 5,000 10,000 జీతానికి రూమ్ తీసుకొని ఫ్యామిలీనే గడించుకుంటారా, లేకపోతే రూమ్ రెంటే కట్టుకుంటారా, తినడమే తింటారా? ఇలాంటి పరిస్థితులు చాలా మంది పిల్లలు బయటకు వెళ్ళిపోయి అనుభవిస్తా ఉన్నారు. వీళ్ళకి ఉపాధి కల్పించాను ఇక్కడ, లేకపోతే కొందరు మందుకు బానిస అయిపోయి కూలి పనికి వెళ్తా ఉన్నారు, రోజు 100 రూపాయలు 200. ఇలాంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఏజెన్సీలో. ప్లస్ ఇక్కడ జీవో నెంబర్ 3 ఒకటి ఉందండి, జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేయడం జరిగింది. అది కూడా తీస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. సో దీనికోసం కూడా మేము బాబు గారితో మాట్లాడతామండి. ప్లస్ ఈ ట్రైబల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంకా వెనకబడతనాన్ని మాత్రం పైకి తీసుకోవడానికి ఇద్దరు కలిసి బాగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది అంత. ఇంకా ఏదైనా స్పెషల్ సమస్యలు ఏమున్నాయి ఇక్కడ గుర్తించింది మీరు? మెయిన్ గా ఇక్కడ వాటర్, రోడ్ల సమస్యలు బాగా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో డోలీ వ్యవస్థ నడుస్తుంది. డోలీ వ్యవస్థ అలాంటిది లేకుండా రోడ్డు మార్గం వేసి వాళ్ళ కరెంటు సబ్ సెంటర్స్ ఏర్పాటు చేసి విద్య, వైద్యం, త్రాగునీరు, రోడ్లు సక్రమంగా అందించాలి మెయిన్ నా థీమ్. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు, మీకు కూడా భాస్కర్ గారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకటికి వస్తాను. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాలని మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ మీ ఇద్దరితో చేస్తా. ధన్యవాదాలు. మిరియాల శ్రీష సింప్లిసిటీలో ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఈమె ఒక రోల్ మోడల్. ఒక ప్రజాప్రతినిధికి నిజమైన అలంకారము, ఆత్మ సంతృప్తి ఎప్పుడంటే పీడితుల సమస్యల్లో భాగస్వామ్యం అయినప్పుడే. ఆనాడే ఈ రాజకీయ వ్యవస్థ మీద కూడా జనాలకు గౌరవం మరింత పెరుగుతుంది. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.